జోగులాంబ గద్వాల జిల్లా కలెక్టర్ కార్యాలయం ముందు పత్తి పంట రైతులు న్యాయం చేయాలంటూ ధర్నా చేశారు. సీడ్ కంపెనీ యాజమాన్యం ఆర్గనైజర్లు కుమ్మక్కై పండించిన పత్తిలో ఎకరాకు 2 క్వింటాలకు మాత్రమే కొంటామని సీడ్ ఆర్గనైజర్లు చెబుతున్నారని, అలా ఎలా తీసుకుంటారు? పండించిన పత్తి మొత్తాన్ని తీసుకోవాలని ధర్నా చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ ఛాంబర్లో కొంతమంది కంపెనీ యాజమాన్యంతో మాట్లాడటం జరిగిందని, అయితే కొన్ని కంపెనీ యాజమాన్యం మాత్రమే వచ్చారని, వారు రైతులు పండించిన పత్తి మొత్తాన్ని కొంటామని చెప్పడం జరిగిందని, మిగతా కంపెనీ వారితో మాట్లాడి రైతులకు పూర్తి న్యాయం జరిగేలా చూస్తామని, ప్రభుత్వం రైతులకు పూర్తి అండగా నిలుస్తుందని కలెక్టర్ బిఎం సంతోష్ చెప్పారు. ఎస్పీ టి శ్రీనివాసరావు మాట్లాడుతూ, రైతులకు ఎవరైనా అన్యాయం చేయాలని చూసినా లా అండ్ ఆర్డర్లకు వ్యతిరేకిస్తే వారిపై కఠిన చర్య తీసుకుంటామని తెలిపారు. ధర్నాలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు భారీగా మోహరించారు. ఇక్కడ వచ్చిన అందరూ రైతులకి నమస్కారం. నిన్న మనకి దృష్టికి తీసుకురావడం జరిగింది. ఏం విషయం అయింది అనేది మీరు అందరికీ కూడా ఉన్న ఉపాయాలు ఏమంటే, మీరు ఏమి పంటలు పెట్టినారో, సీడ్ పత్తి ఏం పెట్టినారో దాన్ని కొనడానికి ఎకరానికి 2 క్వింటాలు 4 క్వింటాలు ఇట్లా ఇది లిమిట్ పెడుతున్నారని మీరు అందరూ అపోహలు ఉండేది. కానీ ఈరోజు దానికోసం మనం ప్రతి ఒక్క మన దగ్గర దాదాపు ఒక 35 సీడ్ కంపెనీస్ ఉన్నాయి. దాంట్లో ఈ రోజు అయితే మాత్రానికి ఒక ముఖ్యంగా ఇంపార్టెంట్ ఉన్న ఒక 15 కంపెనీలో రిప్రజెంటేటివ్స్ అందరూ వచ్చినారు. వచ్చి వాళ్ళు ఇచ్చిన ఈ సంవత్సరం ఇచ్చిన దాదాపు 35,000 నుంచి 40,000